అయ్యా నా బిడ్డను ఏమీ చేయకండి, దయచేసి నా బిడ్డను కొట్టకండి అయ్యా. అయ్యా నా బిడ్డ ఏ పాపం చేయలేదయ్యా, నా బిడ్డను కొట్టకండి అయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యా దొరా తనకి ఏ పాపం తెలియదయ్యా, కొట్టకండి అయ్యా, వదిలేయండి అయ్యా. అమ్మ తల్లి అయ్యా మీకు దండం పెడతాను, నా బిడ్డను వదిలేయండి అయ్యా. అయ్యా నా బిడ్డను కొట్టద్దని చెప్పండి అయ్యా, నా బిడ్డ ఏ తప్పు చేయలేదయ్యా, తనకి ఏ పాపం తెలియదయ్యా, నా కూతురు ఏ తప్పు చేయదయ్యా. అలా అయితే మర్యాదగా తనని పన్ను కట్టమని చెప్పు, మా చట్టాలను గౌరవించమను. దయచేసి ఏడవకు, ఇదే నా తలరాత నాన్న. వీళ్ళు దుర్మార్గులు. అయ్యో అయ్యో నా కూతురు కొట్టకండి అయ్యా, నా కూతురు ఏమి చేయలేదయ్యా. పోలీసు చెయ్య పట్టుకుంటారా? ఇది గట్టి కొట్టరా. చట్టాన్ని అతిక్రమించినందుకు శిక్ష విధించండి, చెప్పింది ఒప్పుకునే వరకు చితకబాదండి. కొట్టండి. అయ్యో అయ్యో భగవంతుడా, ఈ రాక్షసులు చంపేస్తున్నారు. కొట్టకండి, కావాలంటే నన్ను చంపేయండి. తండ్రిని కొట్టేసరికి నొప్పి పుట్టిందా? కొట్టరావని కొట్టుదానే. అయ్యో భగవంతుడా, దెబ్బలు భరించలేకపోతున్నాను. అమ్మ ఒప్పుకోమ్మా, లేదంటే వీళ్ళు చంపేస్తారు. మీరు చెప్పే దానికి నేను ఒప్పుకుంటున్నాను, మా నాన్నని కొట్టకండి. ఒప్పుకుంటున్నాను. బాబు ఇవ్వాల్సింది ఇస్తేనే కొంతమందికి మంచి బుద్ధి వస్తుంది. ఇద్దరికి కట్టి పండరా. న్యాయమూర్తి గారు వస్తున్నారు, ఆయన వచ్చాక చట్ట ప్రకారం చేయాల్సింది చేద్దాం. చూశారు కదా, అందరికీ ఇదే గుణపాఠం కావాలి. ఒక విధంగా ఊళ్ళో చట్టం గెలిచిందయ్యా. మంచిది, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి.